హలో దోస్తులు, ఉగ్గాని రాయలసీమ స్పెషల్ మీ చిల్ విత్ లాష్ ఛానల్లో ముందుగా నమస్కారం. చిల్ విత్ లాష్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ మరమరాలు బొరుగులు, ఈ బొరుగులతో మన రాయలసీమ స్పెషల్ ఉగ్గాని చేసుకోబోతున్నాం. మీ చిల్ విత్ లాష్ ఛానల్ని సపోర్ట్ చేయండి. బోలెడు వీడియోస్ ఉన్నాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ముందుగా ఇలా డేక్షాలో బొరుగుల ప్యాకెట్ని కట్ చేసుకొని ఈ బొరుగుల్ని డేక్షాలో యాడ్ చేసుకొని వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇందులో ఇసుక, మట్టి అన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే బొరుగులు మట్టిలో వేయిస్తారు కాబట్టి మీరు చక్కగా నానబెట్టేసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత గుజ్జు తయారీ చేసుకుందాం. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని 1 కప్పు ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో ఇవన్నీ కూడా వేసి మనం గుజ్జు చేసుకోవాలి. ఇది మీరు రైస్ కూడా కలుపుకోవచ్చు. ఈ గుజ్జుని ఇప్పుడు పచ్చిమిర్చి వేసిన తర్వాత కాస్తంత కరివేపాకు వేసి చక్కగా వేయించాలి. ఏమండి, ఇది టమాటో రైస్ లాగా కూడా మీరు వేసుకోవచ్చు. ఈ ఉగ్గానిని పలు రకాల ప్రదేశాల్లో చాలా డిఫరెంట్ టైప్స్గా చేస్తారు. ఒక్కొక్కరు ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసి ఆయిల్లో వేయించేసి గుజ్జుగా తయారు చేసి చేస్తారు. కొంతమంది ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోలు కట్ చేసుకొని యాడ్ చేస్తారు. అండ్ టమాటోస్ మనం యాడ్ చేసుకుందాం. ఈ గుజ్జు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో 1 వారం పాటు నిలువుండే గుజ్జు. చింతపండుతో కూడా మీరు చేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. దీనికి కావాల్సినవి కొన్ని ఇంగ్రీడియంట్స్ అయినా చాలా అద్భుతంగా ఉంటుంది. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి చక్కగా ఈ పొడి దినుసులన్నీ కూడా మనం ఆయిల్లోనే మిక్స్ చేసుకోవాలి. అప్పుడు మన ఈ ఉగ్గాని గుజ్జుకి మంచి రుచి వస్తుందండి. అసలు చాలా ఫేవరెట్. మా ఇంట్లో అయితే మేము రాత్రిలో కూడా చేసుకొని తింటాం. అంత ఇష్టప్రియంగా తింటారు ఉగ్గాని. దీనికి కాంబినేషన్ వచ్చేసి బజ్జీ మిర్చి, కాస్తంత వాటర్ వేసి టమాటో మొత్తం మెత్తగా మగ్గే వరకు మనం ఉడకబెట్టుకోవాలి. అసలు ఒక్క మెతుకు కూడా మిగల్చుకోకుండా కరివేపాకుతో సహా లేపేసే ఐటమ్ ఏమన్నా ఉందంటే అది ఉగ్గాని మాత్రమే. కాస్తంత కొత్తిమీర చల్లుకొని చక్కగా మొత్తం గుజ్జు టమాటో ముక్కలు మెత్తగా ఉడికే వరకు 15 నిమిషాల పాటు అలా మగ్గించుకోవాలి. ఎంత మగ్గితే అంత ఉగ్గానికి రుచి ఎక్కువ. మా బళ్ళారిలో ఏకంగా దీనికోసం షాపే పెట్టేశారు. అసలు అద్భుతంగా ఉంటుంది ఈ రెసిపీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ముందుగా బొరుగులు నానబెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా పిండేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఆరబెట్టుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు తయారైన గుజ్జుని మనం ఇందులో వేసి సేమ్ ప్రాసెస్ చిత్రాన్నంలా కూడా మీరు కలుపుకోవచ్చు. ఉగ్గాని బొరుగుల్లో మొత్తం క్లీన్గా నీట్గా మిక్స్ చేసుకోవాలి. అసలు ఏమాత్రం ఇలా తెలుపుదనం కనిపించకుండా ఉగ్గాని బొరుగులు మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత పుట్నాల పప్పు పొడి, పప్పులు అంటారు కదండి, శనగపప్పులు, పప్పుల్ని మిక్సీ పట్టుకున్న పౌడరు అండ్ గన్ పౌడర్ అని కూడా అంటాము మనం. పుట్నాల పప్పు, కొంచెం తెల్లవాయలు, ఉప్పు, కారం పొడి వేసి మిక్సీ పట్టుకున్న పౌడర్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మీరు అవసరం లేదనుకుంటే జస్ట్ పుట్నాల పప్పు పౌడరు, పప్పులు మిక్సీ పట్టు వేసుకొని యాడ్ చేసుకోండి. అంతే, సింపుల్ అండి. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. ఈ సింపుల్ రెసిపీ కనీసం వారానికి ఒక్కసారైనా తినండి. అసలు మీకు వారేవా అన్న రుచి, ఈ అద్భుతమైన రుచిని మీరు టేస్ట్ చూసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూసారా, కొంచెం అలా కొత్తిమీర చల్లుకొని అట్లా ఇట్లా మిక్స్ చేసుకొని పచ్చిమిర్చి, ఎర్రగడ్డ వడలు అండ్ పచ్చిమిర్చి వడలతో తింటే అదరహో సూపరు. అసలు బంగారాలు, మీరు ఒక్కసారి ట్రై చేయండి అబ్బా, మీకే అర్థమవుతుంది. నేను చూపిస్తున్న ఈ రెసిపీని పిన్ టు పిన్ నేను ఎట్లా చేసినో అట్లనే మీరు కూడా చేసుకొని తినుర్రి. అప్పుడు నాకు కమెంట్ చేసి చెప్పుర్రి, మీకు అర్థమవుతుంది. ఓకేనా?
లాస్ట్లో కొత్తిమీర కంపల్సరీ మామ, కొత్తిమీర లేకపోతే ఇక ఒగ్గాని వేస్ట్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చిల్ విత్ లయాస్ ఛానల్.